హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్యం రిష్తా యూట్యూబ్ ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్స్కి వెళ్తున్నాం. ముందుగా అర్ధనారీశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఒకే ఒక్క ప్లేస్లో ఉంది. అది కూడా హైటెక్ సిటీ దగ్గరలో కొండాపూర్లో ఉంది. సో ఇదేనండి అర్ధనారీశ్వరి టెంపుల్. స్టార్టింగ్లోనే శివపార్వతి త్రిశూలంతో ఉన్నారు కదా. ఇక్కడ పార్వతమ్మ గారిని గమనించినట్లయితే పాతకాలంలో అమ్మాయిలు పెళ్ళిళ్ళలో కూర్చుంటారు కదా, సిగ్గుపడితే ఒక కాలు పైకి పెట్టుకొని, సేమ్ అలానే ఉంది. అక్కడ ఏం ప్రత్యేకత అంటే కళ్యాణం జరిపిస్తారంట ఫ్రీగా. పేదవాళ్ళు ఉంటారు కదా, చేసుకోలేని వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఫ్రీగా జరిపిస్తారంట. సో నెక్స్ట్ పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ అంతా బ్లాక్ స్టోన్ తోటి టెంపుల్ని కట్టించారు. ఇదే అర్ధనారీశ్వరి టెంపుల్. అర్ధనారీశ్వరి అంటే కొంతమంది తెలియదు కదా ఏందని. ఒకే విగ్రహంలో హాఫ్ భాగం శివయ్యది, హాఫ్ భాగం పార్వతమ్మది, ఇద్దరిది కలిపితేనే అర్ధనారీశ్వరి. లోపలికి అర్చన చేయించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఫ్రీగానే అర్చన కూడా, ఎటువంటి డబ్బులు తీసుకో. ఇక్కడ పాదాలని కనుక గమనించినట్లయితే ఒకటి శివయ్యది, ఇంకోటి పార్వతమ్మది, ఇద్దరిది కలిపి ఉంది. సో లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాం. విగ్రహాన్ని చూశారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే గుడి చుట్టూరు శిల్పాలతోటి కొటేషన్లు రాయించారు. ఆమె పట్టు అతను విడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు కదా, భార్య ఏమైనా పట్టుకుందంటే అస్సలు విడవదు, అదే భర్త ఏముందని లైట్ తీసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి అతని మాట ఆమె అర్థం. ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా పిల్లలకి ఏమన్నా కావాల్సి ఉంటే నాన్నే కదా వెళ్ళి అడిగేది. సరే కొనిస్తామని తీసుకెళ్తుంటే ఒకసారి అమ్మని కూడా అడుగు అంటారు కదా, అదే అక్కడ. ఆయన సగం ఆమె సగం అంటే ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటేనే కదా, ఒకరు లేకపోయినా ఆ విలువ తెలిసిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుకకు మహాపురాణం. అంటే ఇప్పుడు భర్తలకు ఒకే ఇంటి పేరు ఉండిద్దిగా, అలా భార్యలకు ఉండదు కదా. పుట్టుకతోటి ఒక ఇంటి పేరు, నెక్స్ట్ ఇంకో ఇంటి పేరు కదా, సేమ్ అలా మారుతూ ఉంటాయి కదా, అదే అక్కడ. ఇది వచ్చేసి అతను శివం, ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఓం శ్రీ శివశక్తి. శివయ్య అంటే మెయిన్ త్రిశూలం కదా, దాన్ని కూడా ఇక్కడ సపరేట్గా కట్టించారు. చూశారు కదా, పైన ఓం వచ్చేసింది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నాగమ్మ మధ్యలో అమ్మవారి, చిన్నమ్మగారి పాదాలు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొన్ని గుళ్ళల్లో విఐపీలకి దర్శనం తొందరగా జరిపిస్తారు కదా, ఇక్కడ అటువంటిది ఏముండదు. లైన్ ఉందంటే లైన్లోనే నిల్చోవాలి, ఎంత విఐపీ అయినా. ఇక్కడ విఐపీలు ఎవరంటే ముసలోళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళకే తొందరగా దర్శనం అయిపోయింది. ఇంకెంతేనండి ఈ గుడి ప్రత్యేకత. గుడిలో దిగిన ఫోటోలు చూసేయండి. వెనకాల గజస్తంభం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇదే పెద్దమ్మ తల్లి గుడి. ఒకసారి బయట చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వచ్చేసి అమ్మవారు వెలిసారంట. లోపలికి ఎంటర్ అయ్యాము, అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం దర్శించుకోవడానికి. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి సింహం మీద కూర్చొని ఉన్నారు. చూస్తున్నారు కదా, దీపకాంతులతోటి వెలిగింపులో ఉన్నారు. సో బయట వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర మనం ఏమైనా కోరిక కోరుకొని రూపాయి కాయిన్ కనుక నిలబడితే ఆ కోరిక తీరిద్దని అందరి నమ్మకం. సో అందరు ట్రై చేస్తూ ఉన్నారు మనసులో కోరిక కోరుకొని. నేను కూడా ట్రై చేశాను, నా కాయిన్ కూడా నిలబడింది. సో అమ్మవారి బ్యాక్ సైడ్లో శ్రీ నవశక్తి దేవతలు ఉంటారు. ఇక్కడ కూడా మనం ఏమైనా మనసులో కోరిక కోరుకొని రెడ్ క్లాత్ తోటి ముడుపు కడితే బయట ఉన్న గేటుకి ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరిద్దని అందరి నమ్మకం. సో నెక్స్ట్ పక్కన ఉన్న నాగదేవత దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. ఈ గుడి వచ్చేసి ఇంతకుముందు చాలా చిన్నదనమాట. ఈ గుడిని ఎవరు కట్టించారంటే పి జనార్దన్ రెడ్డి గారు. ఒకరోజు నైట్ కల్లోకి వచ్చి గుడిని కట్టియాలని కల వచ్చిందంట, అందుకని అతనే కట్టించారు. చూస్తున్నారు కదా, ఇతనే. సో నెక్స్ట్ ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడే కంకణం కూడా తెచ్చుకున్నాం, అందరు కట్టేసుకుంటున్నాము. సో ఇంతేనండి ఈ గుడిలో. నెక్స్ట్ ఏ గుడికి వెళ్తున్నామో చూసేయండి.
సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జూబ్లీస్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే నిర్మించారు. దీన్ని మినీ టీటీడీ అంటారు. ఇక్కడ కూడా 2 దారులు ఉన్నాయి. ఒకటి స్టెప్స్ ఎక్కైనా లేకపోతే వెనకాల షార్ట్కట్లో వెళ్ళొచ్చు. పిల్లలు మట్టుకి దిగారు స్టెప్స్ ఎక్కి వస్తామని మేము బ్యాక్ సైడ్ షార్ట్కట్లో అయితే వెళ్ళాము. బయట వ్యూ మట్టికి చూపిస్తున్నాం, ఎందుకంటే లోపలికి ఫోన్స్ ఎలా ఉండవు, బయట పెట్టేసి వెళ్ళాం ఫోన్స్. ఇక్కడైతే సేమ్ తిరుపతిలో ఏ అయితే పూజలు జరుగుతాయో అన్నీ సేమ్ అక్కడ ఏ అయితే జరుగుతాయో అన్నీ ఇక్కడ కూడా జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మేము ఇంటి దగ్గర నుంచి టిఫిన్స్ తెచ్చుకున్నాం, బోండాలను పులిహోర. అప్పటికి 10 అయిందని ఒక మంచి ప్లేస్ చూసుకొని అందరం తింటున్నాము. ఇవేనండి హైదరాబాద్లో మట్టికి కవర్ చేసిన టెంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి మిగతా టెంపుల్స్ని నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.